రోటీలు ఎన్ని 2 అదే లోపల అసలు ఇలా ఉంది ఏంట్రా బాలేరా పప్పు బాలేరా. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈ రోజు మేము వందే భారత్ ట్రైన్ లో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ టైం వందే భారత్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఫస్ట్ టైం ఎక్కుతున్నాను వందే భారత్. బేసిక్ గా 1550 రూపాయలు అంటే టికెట్, అంత దొబ్బలేక ఎప్పుడు ఎక్కలేదు ఆ ట్రైన్. సర్లే ఒకసారి ట్రై చేద్దాం. లోపల ఫుడ్ కూడా ఇస్తారంట కదా, ఆ ట్రైన్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఆ ఫుడ్ ఎలా ఉందో కూడా ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్దామని వెళ్తున్నాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఆల్రెడీ ప్రయాణించుంటే కింద కామెంట్ చేయండి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో. పదండి, వీడియో అయితే చాలా బాగుంటుంది మాయా. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే, ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలు ఒరే బాయ్ రా, ఫస్ట్ టైం ఎదురు వస్తున్నాం, చూద్దాం. బాయ్. వచ్చేసాం మాయా స్టేషన్ కి. సామర్లకోట 3వ ప్లాట్ఫామ్ ఇచ్చారంట మంది. వచ్చేస్తుంది మాయా వందే భారత్. ఎంత స్లోగా వస్తుంది ఏంటి, ఎలా వెళ్తుంది స్లోగా? వెంటనే వచ్చేద్ది అన్నారు, ఎంత లేట్ ఏంట్రా ట్రైన్? 10 నిమిషాలు, పావు గంట, 10 నిమిషాలు లేటు. 50 రూపాయలు వెనక్కమ్మను. ఇడిగా ఎక్కకపోతే మళ్ళీ ఆగిపోద్ది. ఇదేనా మంది? ఎక్కే మళ్ళీ దానికి అదే క్లోజ్ అయిపోతాయి. బొక్కలో ఓపెన్ మొన్న ఏదో వీడియో చూసాను, అమ్మాయి ఎక్కేసాను. ఎందులో? ఇందులోనే బయటకు వెళ్ళాక. సార్ బాయ్ సార్. జస్ట్ 2 నిమిషాలు అయింది ఆగి. అరే చైతీబే అయిపోద్ది. చెక్ చేస్తారు అనుకుంటా ఎవరైనా ఉన్నారో లేదా. సీసీ కెమెరా ఉంది. ఆరెంజ్ పడింది, ఆరెంజ్ క్లోజ్ అయిపోయింది. ఏలు పెడితే ఏంట్రా పరిస్థితి, అందులో పచ్చడైపోద్ది. బటన్ నొక్కితే తెలుసుకుంటుందా. ఎక్కేసమ్మాయి ట్రైను. తినడానికి తెచ్చుకున్నాం. ఇంగ్లీష్ పేపర్స్. నాకు ఇంగ్లీష్ రాదు కదరా, తెలుగు ఉండదా? ఏది నా పేపర్ ఏది? నా పేపర్ ఏదిరా? ఇవన్నీ నా పేపర్ లేదురా. మా దగ్గర ఉన్నట్టుందిరా. 50 రూపాయలు వెనక్కి ఇచ్చామనరా. ఇదేదో ఇచ్చారు మ్యాగజైన్ అంట, ట్రైన్ మ్యాగజైన్. ఇది మనకెందుకు? లక్కీగా మా ఫ్రెండే ఉన్నాడు పక్కన. లక్కీ, ఇది కోఇన్సిడెన్స్ అసలు, హైలైట్. ఫుల్ టైం పాస్. ఇప్పుడు ట్రైన్ అయితే బాగానే ఉంది. కాసేపట్లో ట్రైన్ అలా చూడడానికి వెళ్తాం ముందుకి. వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు ఎక్కగానే. ఇప్పుడు ఏ స్నాక్స్ ఇచ్చారు, అనవసరం కొన్నాం రా. ఇది బొక్క క్యారమెల్ పాప్కార్న్ అంట. ఇది వచ్చేసరికి మురుమురా, సమోసా, కెచప్, చాయ్ పౌడరా ఇస్తారనుకుంటా. యాపిల్ జ్యూస్ అంట. ఉండిపోతుంది, క్వాలిటీ లేదు. ఇప్పుడే హాట్ వాటర్ ఇచ్చారు మా. ఆ హాట్ వాటర్లో ఇది వేసేసుకుని ఒక పుల్లు ఇచ్చారు, దాంతో కలిపేసుకోవాలి. వేసే అయితే మోసనం, లేకపోతే టేస్ట్. అవును, యాలక్కాయల స్మెల్ వస్తుంది. ఇళ్ళల్లో ఇది తీయన నీళ్ళ ఉండనే వాళ్ళు నిజంగా నీళ్ళని టీ చేస్తారు. ఇళ్ళు చాలా రిస్క్ చేసి తాగుతున్నాను మా. చూద్దాం అమ్మా. అయితే టేస్ట్ లేకపోతే మోషన్ అన్నాం. టేస్ట్ బాగోక మోషన్ అయిపోతే ఏంటో పరిస్థితి. స్మెల్ బాగుంది. బాగుందిరా, బాగుంది నిజంగా బాగుంది. స్మెల్ బాగుంది. టేస్ట్ నీళ్ళలో పౌడర్ వేసుకున్నట్టు బాగానే ఉంది. లేదు, బాగానే ఉంది. ఇంకా వరస్ట్గా ఉంటుంది అనుకున్నాను నేను. ఇదే రాజమండ్రి బ్రిడ్జ్ మాయా. మామూలుగా వాటర్ ఫుల్ ఉంది. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇది ఏషియాలోనే 3rd లార్జెస్ట్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అంట. చాలా పెద్దది అండి బాబు. ఇది మన గోదావరి జిల్లాలో 4 కిలోమీటర్లు ఉంటుంది ఈ బ్రిడ్జ్. పైన రోడ్ ఉంటుంది, కింద ట్రైన్ వెళ్తూ ఉంటుంది. అది హైలైట్. ఇప్పుడే విండో సీట్ షిఫ్ట్ అయ్యా. ఇది చూడండి, ఇది ఏదో ఉంది ఇక్కడ. కావాలంటే మనకి అవాయిడ్ చేసుకోవచ్చు లైట్. కానీ 130 స్పీడే వెళ్ళట్లేదు అన్నారు. కానీ మా సరదాగా అలా ట్రైన్ చూద్దాం పదండి. ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టారు కదా, అవన్నీ కూడా మనకి ఎన్ని కావాలో దాన్ని ఇస్తారు తాగడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టాఫ్ అన్నమాట. ఇప్పుడు ఫ్లైట్కి ఎయిర్ హోస్టర్స్ ఎలాగో ట్రైన్కి వీళ్ళు అలాగా ఆడోళ్ళు ఉంటారేమో అనుకున్నాను, కానీ బిస్కెట్ అయింది. ఈ బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అవుద్ది అనమాట మనకి. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇలా సీట్లు ఉన్నాయి. ఇక్కడ విశాఖపట్నం టు సికింద్రాబాద్ అని ఉంది. నెక్స్ట్ స్టాప్ ఎప్పుడు, మన ట్రైన్ ఎంత స్పీడ్ లో వెళ్తుంది, తర్వాత ఏ స్టేషన్ వస్తుంది, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ టీవీలో వస్తుంది మనకి. ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ బటన్ నొక్కితే డ్రైవర్ తో మాట్లాడుకోవచ్చు. ఆ ట్రైన్ కొంచెం స్పీడ్కి వెళ్ళండి, భోజనం చేశారు అలాంటివి అడగచ్చు. ఇందులో నిజంగా అడుగుతామేమో ఫైన్ వేసి పడి తిప్పుతారు. ఇందులో సీసీ, ఈసీ అని 2 ఉన్నాయి మాయా. సీసీ అంటే చైర్ కారు, ఈసీ
అంటే ఎగ్జిక్యూటివ్ చైర్ కారు. ఇది చాలా క్లాస్ గా ఉంటది. దానికి దీనికి 1000 రూపాయలు తేడా. సీట్లు కూడా అందులో 3 ఉంటాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకా ఫుడ్ కూడా మనకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటది. ఈ ఫుడ్ టేస్ట్ చేసి చూపిస్తాను ఇవ్వండి అని అడిగాను అక్కడ స్టాఫ్ ని. సరే అండి నెక్స్ట్ స్టేషన్ వచ్చాక చెప్పండి అన్నాడు. ఏమండి ఇస్తారా అని అడిగాను. లేదు దింపేస్తాను మిమ్మల్ని అన్నాడు. అది ఈ మాత్రం దానికి అంత ఎందుకు లేని చెప్పేసి నా పని నేను చూసుకున్నా. తర్వాత వాష్రూమ్ కూడా చూపించాలని లేకపోయినా చూపించేసా. చాలా నీట్ గా ఉన్నాయి మా వాష్రూమ్స్ అయితే. మనకి నార్మల్ ట్రైన్ లో థర్డ్ ఏసీలో వాష్రూమ్ ఇంత నీట్ గా ఉండవు. ఇక మొత్తం కూడా సీసీ కెమెరా పర్యవేక్షణ లో ఉంది ట్రైన్. తర్వాత మన నెత్తి మీద లైట్లు ఉంటాయి, కావాలితే వేసుకోవచ్చు, నొక్కితే ఆన్ అవుతుంది. మా ఇప్పుడే డిన్నర్ ఇచ్చారు. మొత్తం 3 డబ్బాలు ఉన్నాయి. ఏదో ఎలా ఉందంటే ఈ చూడడానికి మనం పానీపూరి బండి నుంచి చాట్లు తీసుకొస్తాం చూసారా, ఆ టైప్ ప్యాకింగ్ ఉంది. ఇదేమో దాల్, ఇదేంటో రైస్ అనుకుంటా, ఇదేమో చికెన్ డిష్ అంట, ఇందులో రోటీలు ఉంటాయి, ఇదేమో పెరుగు, ఇదేమో డ్రై వెజ్ అంట. చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయి ఓపెన్ చేసి. ఒక వెజ్ ఒక నాన్ వెజ్ కూడా తీసుకున్నాం. వెజ్ లో వచ్చేసరికి మళ్ళీ సేమ్ దాల్ రైస్, చికెన్ ప్లేస్ లో పన్నీర్ ఇచ్చారు, డ్రై వెజ్ అంట, రోటీలు, అలానే పెరుగు పక్కన పెట్టి ఇంకోటి కూడా ఇచ్చారా, ఇదేదో పచ్చడి అంట, మిక్స్డ్ పికిల్ అంట, వెజ్, పప్పు టమాటా. నెక్స్ట్ రైస్ జీరా రైస్ రా, ఇది నార్మల్ రైస్ కాదు, జీరా రైస్. నెక్స్ట్ చికెన్ కర్రీ, బరువుగానే ఉంది, గట్టిగా వేసి ఉంటారు. ఓపెన్ చేస్తే లోపల ఎలా ఉందంటే 2 ముక్కలు వేసారా, మంచి మసాలా స్మెల్ వస్తుందిరా. ఇందులోనేమో మనకి రోటీలు ఇచ్చారు. కావాలంటే ఎక్స్ట్రా ఇస్తారా, పక్కెళ్ళి ఆడుకోమంటారంట, ఎక్స్ట్రా గట్ట ఏమి ఇవ్వరు. రోటీలు ఎన్ని, 2 అదే లోపల అసలు ఇలా ఉంది ఏంట్రా. నెక్స్ట్ వెజ్లో ఏముందంటే దొండకాయ ఫ్రై అనుకుంటుంది. రోటీ చూద్దాం. రోటీ అరే మెత్తగానే ఉందిరా, రోటీ పప్పులో ముంచుకుందాం. ఉప్పు లేదురా దేంట్లోనూ ఉప్పు లేదు. చికెన్లో నంచుకుందాం సేమ్ అదే. చికెన్ పీస్ కూడా ఒకటి పెట్టా, చిన్న పీస్ ఒకటి దొరికింది. ఇందులో కొంచెం ఉప్పు వేసారులే, పప్పులో ఉప్పు లేదు సరిగ్గా. నెక్స్ట్ ఈ వెజ్ తిందాం. బాబోయ్ రైస్లో కలుపుకొని తిందాం, జీరా రైస్లో కూడా. టేస్ట్ చూద్దాం. బాగాలేదురా పప్పు, అసలు బాగాలేదురా, చాలా సప్పగా ఉంది పప్పు. సాల్ట్ ఇచ్చినా బాగుండేది. అసలు చికెన్ కర్రీ వేసుకుని తిందాం. అందులోనే చికెన్ గ్రేవీ కొంచెం వేసుకుని దాన్ని తిందాం. పర్లేదు, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం ప్రిఫర్ చేయడం బెటర్ ఏమో ఇంటి దగ్గర నుంచి వీటి కన్నా. లాస్ట్లో టిక్కీ ఇచ్చారు. నార్మల్గా అయితే ఐస్ క్రీమ్ ఇస్తారంట, ఈరోజు లేదనుకుంటా. హల్దీరామ్స్ నుంచి ఇది చిక్కీ. మయా దిగిపోయాం స్టేషన్లో. 2 నిమిషాలు ఇంకా స్పీడ్గా వచ్చాం. అప్పుడు దాకా ఒక అరగంట లేట్లో ఉన్నాం. ఇలా ఫోన్ చూసి ఇలా చూసేలోకి వస్తుంది, కవర్ చేస్తాడు స్పీడు. స్టేషన్లో దిగిపోయాం, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మా ఇంటికి రీచ్ అయిపోయాం. నా ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఏదైనా అర్జెంట్ పని ఉంటే సరదాగా వందే భారత్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లేదు పనేం లేదురా అనుకుంటే నైట్ ఇంచక్క థర్డ్ ఏసీయో 2 ఏసీయో అదే సెకండ్ ఏసీయో బుక్ చేసుకుని చక్కగా పడుకుని నైట్ అంతా పొద్దున్న దిగచ్చు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.